మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ 1 నెంబర్ 1 ఏక్ ఇలా ఏ భాషల్లో వస్తే అలాగండి. 1 అని చెప్పుకునేటటువంటి నెంబర్లో 100 పేజీలు రాయాల్సి వస్తే మీతో ఫస్ట్ పేజీ పంచుకుంటాను. 1 అండి, ఏ నెలలో అయినా కావచ్చు. 1 అంటే 1 10 కాదు, 19 కాదు, 28 కాదు. ఆ మాటకు వస్తే మీ పేరులో నెంబర్ 37 వచ్చినా కూడా అది 1 అయితే కాదు. 1 అంటే ఇక్కడ 1. ఈ 1కి 2, 3, 9 బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే వీళ్ళు ఏ పనైనా సరే 2వ తారీఖు, 3వ తారీఖు, 9వ తారీఖు చేయొచ్చు. లైఫ్ పార్ట్నర్ని కూడా 2, 3, 9 తెచ్చుకోవచ్చు. ఎప్పుడైతే 2 అనే నెంబర్ వీళ్ళకి వస్తుందో 1లో పుట్టిన వాళ్ళకి 2 మ్యారేజెస్ అనేవి అప్పుడప్పుడు అలా తగులుతూ ఉంటాయి. తప్పేం లేదు, జరుగుతున్నాయి కదండి, జరగకపోతే అనొచ్చు. సో 1కి విశేషం ఏంటంటే 1 లక్కీ నెంబర్గా రాలేదు. చాలా ఫ్రెండ్లీగా పనిచేసే నెంబర్లు 2, 3, 9. మేడం మేము చదివిన పుస్తకాల్లో ఇలా ఇవ్వలేదు అంటే నేనేం చేయలేనండి. మీరు చదివిన పుస్తకం మీకు వేదం అయితే నా వేదం నాకుంది కదా, అందుకని. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయండి. 4, 6, 7, 8 కస్సు బుస్సులాడతారండి ఈ నెంబర్ల వాళ్ళు వీళ్ళ పక్కన ఉంటే. అసలు 6 అనే నెంబర్తో వీళ్ళు ఫ్రెండ్షిప్ చేయలేరు, చేసినా నిలబడదు. వివాహం కనుక 6తో అయ్యింది అంటే ఎక్కడికొక్కడికి దారి తీయాల్సింది. ఎందుకు అంటే బై బర్త్ వీళ్ళతోటి శత్రుత్వం ఉంది కాబట్టి. అందుకే వివాహాలు చూసి చేసుకోవాలి, నెంబర్లు చూసి చేసుకోవాలి. మన లైఫ్ పార్ట్నర్ ఇలా ఉంటే మనకి ఇబ్బంది ఉండదు అనేటటువంటిది ఇక్కడి నుంచే వచ్చిందండి. ఆ తర్వాత న్యూట్రల్గా ఉండే నెంబర్ 5. సర్వలక్షణాలు వీళ్ళలో ఉంటాయండి. కోపం వీళ్ళకే ఉంటుంది, వాక్చాతుర్యం వీళ్ళకే ఉంటుంది, తిమ్మిని బమ్మిని చేయగలరు, లెక్కలు చేయకపోయినా చేశామని చెప్పగలరు. ఇలా ఇంకెన్నో చెప్పేయచ్చండి. ఎందుకు 5 అనేది ఉండటం మూలాన. ఈ 5 అనేది న్యూట్రల్గా ఉండడం మూలాన టెంప్టేషన్కి ఎక్కువగా గురవుతారండి. ఇంకా ఆలోచించరు, ప్రసక్తే లేదండి, ఆలోచించరు. అంతలా టెంప్టేషన్కి గురవుతారు. ఇక్కడే వీళ్ళు మోసపోవటం జరుగుతుంది. విశేషం ఏమిటో తెలుసా అండి, ఖచ్చితంగా 1లో పుట్టిన వ్యక్తి 28 ఏళ్ళు వచ్చేసరికి పీక్ లెవెల్లో ఉండాలండి. ఇదే గుర్తు, కొండ గుర్తు. 1లో పుట్టిన వ్యక్తి పీక్ లెవెల్లో ఉండేటటువంటి సమయం 28. ఆ తర్వాత ఎప్పుడైతే 1 అని అన్నామనుకోండి, వీళ్ళకి క్యాలెండర్లో 2 డేట్స్ బాగా వచ్చినాయి. 1 19, 2 28. కొత్తగా ఉండొచ్చు. 28 మేడం దత్తత, ఇది వదిలేసేయండి. దత్తత వెళ్ళే నెంబర్ని నేనెందుకు చెప్తున్నానండి, మీరేం దత్తత వెళ్తారా? మీరు 28 లక్కీ డేట్ అన్నంత మాత్రాన మీరు దత్తత అయితే వెళ్ళరు. ఒకవేళ ఆశలు ఉంటే వదిలేసుకోండి, అవేం కుదరవండి. ఇక్కడ 2, 3, 9 అనేవి వీళ్ళకి ఫేవరబుల్గా ఉంటాయి కాబట్టి 28 ఒకటి, 19 ఒకటి క్యాలెండర్లో కనపడే ఈ 2 డేట్స్ ఇవి కనుక సండే రోజు వస్తే అద్భుతం. మరి సండే రోజు మనకేం పనులు ఉండవు, కానీ మండే రోజు ఇవ్వాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ని 19వ తారీఖు సండే కనుక వస్తే హ్యాపీగా చేసేసుకుని 2వ తారీఖుకి సంబంధించి 20 కూడా వీళ్ళకి లెక్కినాయి కాబట్టి సోమవారం కూడా వెళ్ళి చేసుకోవచ్చు. ఓ అడ్జస్ట్మెంట్ అండి. ఆ తర్వాత వీళ్ళ స్వభావం చెప్తానండి. అవసరాన్ని బట్టి వీళ్ళు ఉంటారండి. వెరీ పర్పస్ఫుల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే 1లో పుట్టిన వాళ్ళే. అవసరం ఉంటే ఎంతకైనా సరే ఓకే, అవసరం లేదు వాడు ఎవడైనా మనకొద్దు. ఈ బిహేవియరు చాలామంది 1లో నేను చూశానండి. కేవలం 1వ తారీఖున పుట్టిన వాళ్ళల్లో మాత్రమేనండి. 1 అంటే 1 గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చెప్పాను కదండి, మరి ఇటువంటి స్వభావాలన్నీ ఉంటే వీళ్ళకి ఈస్ట్ మాత్రమే కలిసి వస్తుంది. అంటే వీళ్ళంటూ వీళ్ళుగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఈస్ట్లో ఉండేటట్లుగా చూసుకోవాలి. రెంట్కి ఉండేటట్టయితే ఈస్ట్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళకి పనికి వచ్చేయండి. అంటే రోడ్డు మీద గోల్డెన్ కలర్ కార్లు చూసినప్పుడల్లా నేను అనుకునేదాన్ని, వీడు ఖచ్చితంగా 1లో పుట్టినోడు అయి ఉంటాడు, ఈ కలర్ ఎంచుకున్నాడు అంటే అంతే. అఫ్కోర్స్ ఆ కాంబినేషన్ మనం అలా చూసుకోవచ్చండి. వీళ్ళు బాగా పీక్లోకి వచ్చేటటువంటి ఇయర్స్ 24. ఎంత విచిత్రం అంటే చాలామంది కంటే ముందుగా వీళ్ళు సెటిల్ అయిపోవడానికి మొట్టమొదటి అడుగు వేసేస్తారండి. అర్థమైంది కదండి. నెక్స్ట్
హెల్త్ మాత్రం ఎక్సలెంట్ అండి. ఒకటిలో పుట్టిన వాడికి 50 ఏళ్ళు వచ్చేదాకా వాడి దగ్గర ఏవీ దగ్గరికి రావు. కింద పడి దెబ్బలు తగిలిచ్చేసుకోవడం, జారి పడిపోవటాలు, యాక్సిడెంట్లు ఏవి కనపడవు మనకి ఒకటిలో. ఉంటే పుట్టినప్పుడే ఏ హార్ట్లోనో వాల్వ్ చిన్నది ఉందో పెద్దది ఉందో, చిన్న హోల్ పడింది తగ్గిపోతుంది అని చెప్పడం లాంటివి ఉంటాయేమో తప్ప, బట్ ఒరిజినల్గా హెల్త్ విషయానికి వస్తే ఒకటిలో పుట్టినవాడు చాలా అదృష్టవంతుడు. కానీ 50 తర్వాత అన్నీ చుట్టుముడతాయి, అది వేరే విషయం. 50 ఇయర్స్ గడిచాక కదండి, ఇబ్బంది లేదు. కొంచెం నవ్వొచ్చే విషయం అండి, పాపం వీళ్ళకి బట్టతల తొందరగా వచ్చేస్తుంది. ఒకటిలో పుట్టిన వాళ్ళకి చాలామందికి చూడండి బట్టతల అనేది వీళ్ళల్లో వెరీ వెరీ కామన్ పాయింట్ అండి. బట్టతల ఉన్న వ్యక్తిని మీరు గమనిస్తే వాళ్ళని 1 కిందో 10 కిందో లెక్కేసేసుకోండి, తప్పేం లేదండి. ఒక్కోసారి మీ డేట్ ఆఫ్ బర్త్ 1 లేకపోతే 10 అని అడగండి, బట్టతల ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా చెప్తాడు. అంటే మిగిలిన డేట్ ఆఫ్ బర్త్లో బట్టతల ఉండదా మేడం అని కాదు, కానీ 90% మ్యాచ్ అవుతుందండి. అడిగారు, అవతల వ్యక్తి హర్ట్ అవుతారు, అడగండి, ఊరికే చెప్పాను మీకు. కొంత కఠినంగా మరికొంత డామినేటింగ్ వేలో మాట్లాడటం మాత్రం వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అండి. మెచ్చుకోరు సరికదా, ఏం చెప్పినా సరే సరేలే అన్నట్లుగా ఒక తృణీకార భావంతో ఉంటారండి. బహుశా వాళ్ళ మీదకు వాళ్లకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ కావచ్చు, బట్ నేనైతే గమనించాను. ఇన్ని ఉన్నాయి కదా, ఇన్ని విషయాలలో ఇప్పుడు మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏమిటండి, వీళ్ళకి ఏ అక్షరాలు ఇవ్వాలి, ఎన్ని ఏళ్ళు వేస్తే అంత మంచిదన్నమాట. వీళ్ళ పేర్లు ఎన్ని ఏళ్ళు ఉంటాయి వీళ్ళకి అంతగా ఫేవర్ ఉంటుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత వచ్చే వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.